హాయ్ అండి, నమస్తే. మరొకసారి నేను హర్ష డిజైనింగ్ వచ్చేసాను. హాయ్ మేడం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. నిన్న మీరు నాకు చూపించిన పెయింటింగ్స్ చాలా అంటే చాలా బాగుంది అన్నారు అందరూ. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని చాలా మెచ్చుకున్నారు. నిన్న మాకు చెప్పారు కదా మీరు ఇంకా వెరైటీస్ ప్రకృతిలో దొరికేవి అన్ని చూపిస్తానని. అవునండి. అవి చూపిస్తారా? షూర్ అండి, చూపిస్తాను. ఏది వేస్ట్ కాదు. యా, కాబట్టి ఏమేమి యూజ్ చేస్తారో వాటిని ఉపయోగించి మీరేం చేశారో మాకు చెప్తే మా వ్యూవర్స్ కూడా చూస్తారు. తప్పకుండా అండి. ఇలాంటివి తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకున్న కల్చర్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంట్లోనే కూర్చుని మన ప్రకృతి నుంచి దొరికే వాటిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి. సో మన ఇంట్లోనే చాలామంది ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు. సో వాళ్ళు ఏదో ఒకటి ప్రయత్నించి చేసి చూడొచ్చు వీటిని. అండ్ మనం రోజుల్లో మేడం అల్లికలు, కుట్లు ఇవన్నీ బాగా చేసేవాళ్ళు అనమాట. ఆడవాళ్ళకి డిఫరెంట్ టాలెంట్లు ఉంటాయి. చాలా చాలా టాలెంట్ ఉపయోగించి వంట అయిన కాడి నుంచి ఏదో ఒక కుట్లు అల్లికలతో కాలక్షేపం చేసేవాళ్ళు. అవునండి. కానీ ఈ రోజులో ఇంకొంచెం టెక్నాలజీని ఉపయోగించి మరింత ముందుకు వెళ్తున్నారు మహిళలు. అవునండి. మీరే ఇంకేమైనా మాకు సజెషన్ చేసి చూపిస్తే కనుక తప్పకుండా అండి. అసలు ఈకో సిస్టమ్ అంటే ఏంటి, ఏమేమి వాడతారు దాంట్లో, ఓకేనండి, అవన్నీ కూడా మనకు చూపించండి ఆ వీడియోలకి. తప్పకండి. షూర్ మేడం, ఇదేంటి, ఇది ఎట్లా చేశారు, అసలు ఏం యూజ్ చేశారు దీంట్లో? ఇదేంటి అసలు? కార్డ్బోర్డ్ అండి, చిన్న బాక్స్ ఇది అట్ట పెట్టి. సో దీన్ని ఇది అనుకున్నారు అంటే తాడు యూజ్ చేసుకుని, గ్లూకోజ్ అంటారు కదా, దాంతో యూజ్ చేసుకుని కొబ్బరి చిప్పళ్ళు బెరళ్ళు, ముంజు బెరళ్ళు, ఓకే, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు, లవంగం, అట్లాంటివి మొత్తం అన్ని న్యాచురల్ పరంగా టేకు పువ్వుల దగ్గర నుంచి మొత్తం అన్ని, అరటి తుప్పల దగ్గర నుంచి అన్ని యూటిలైజ్ చేసి దీనిలాగా ఫినిషింగ్ చేశాను. అంటే వింటేజ్ స్టైల్ అనమాట. ప్రకృతిలో దొరికేవే మొత్తం ఇవన్నీ కూడా ఐటమ్స్. మనం ఎక్కడ ఏది చేసిన ప్లాస్టిక్ వల్ల ఏంటంటే చాలా మంది హోమ్ డెకర్స్ కోసం బయట మార్కెట్స్లో చాలా విధాలుగా కొంటారు. 2,000 పెట్టి, 3,000 పెట్టి, 10,000 దాకా కూడా ఉంటే ఎక్స్పెన్స్ అవుతుంది ఎక్కువ హోమ్ డెకర్కి. సో అలాంటి ఏమీ లేకుండానే మనకి అందుబాటులో దొరికే వాటితోనే మనం సొంతగా ఇలా తయారు చేసుకొని హోమ్ డెకర్స్ అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంది మేడం, చాలా ఐడియా చక్కగా ఉంది. మరొక ఐటమ్ చూపించరా? నెక్స్ట్ ఇది గ్లాస్ బాటిల్ అండి. సో గ్లాస్ బాటిల్ అనేటప్పటికి ఏంటంటే మనం ఏదన్నా స్టోర్ చేసుకోవచ్చు, చాలా హెల్దీ ప్లాస్టిక్ బాటిల్స్లో కన్నా. అవునా? సో అవి స్టోర్ చేసుకునేటప్పుడు ఏంటంటే దీన్ని చాక్ పెయింటింగ్ అని అంటారు. ఓకే. సో ఆ పెయింట్స్ తోటి దీన్ని వేస్తాము. ఇది ఎంత వాష్ చేసినా కూడా ఈ పెయింట్ అనేది పోదిక మీకు స్టాండర్డ్. ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్ట్. ఓకే, చాలా బాగుంది మేడం. ఇప్పుడు అందరూ కూడా గ్లాస్ ఎక్కువ బాగా యూజ్ చేస్తున్నారు. మనకి మనం బయట బాదం పాలు అవన్నీ కొనుక్కుంటాం కదండి, ఇంకా సీసాలు అలానే ఉండిపోతాయి కదా, వాటిని మనం అట్లాగా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి చూడండి, మనకి ఈ కంకులు కానీ ఇట్లాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి బయట మనకి. ఎట్లాగో ఒడ్డు కంకులు, జొన్న కంకులు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. వాటితోటి ఇట్లా చేసాము. ఇదేమో పిస్తాలు అనమాట, పిస్తా షెల్స్. ఇలా చేసాము. ఈ ఫ్లవర్ వాజ్కి వచ్చేటప్పటికి ఇది కూడా గ్లాస్ అండి, దీన్ని గ్లాస్ ఆర్ట్ అంటారు. ఓకే ఓకే. దీనిలో గంధపు పువ్వు, గంధపు చెక్కతోటి చెక్కింది పువ్వు. అండ్ ఇదేమో పిస్తా షెల్స్. ఇవేమో ఫిష్ పిల్స్ అండి, చేపల పులుసులు. చేపల పులుసుతో కూడా చేస్తారు. వావ్. ఇది మీకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా. ఇది స్మెల్ చేసి చాలా బాగుంటుంది కూడా. స్మెల్ రాకుండా ఉండటం కోసం ఇక్కడ మనం గంధపు చెక్కతో చెక్కిన ఫ్లవర్ ఒకటి యూజ్ చేసాము, గ్లాస్ పెయింట్స్ కి యూజ్ చేసాము. అండ్ ఈ చేపల పులుసులు కూడా స్మెల్ రాకుండా ఉండటం కోసం మనం దీన్ని నీట్ గా కడిగేసి ఎండబెట్టుకుని చేసుకుంటాము. ఈ షెల్స్ మనం యూటిలైజ్ చేసుకునేటప్పుడు కూడా బ్రీడ్ చూసుకోవాలండి, లేకపోతే పాడైపోతాయి. ఓకే. ఇవి ఇట్లాగా దీనిలోకి మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ న్యాచురల్ లుక్. చూసారా? చాలా బాగుంది మేడం, చాలా అంటే చాలా న్యాచురల్ గా వస్తుంది, బాగుంటుంది కూడా. నిజంగా ఆడవాళ్ళకి ఎంత ఆలోచన ఉంటుందండి, సృజనాత్మకత ఎక్కువ ఉంటాయి చాలా మందికి. ఇలా యూజ్ చేస్తే చక్కగా. ఇది ఏంటి మేడం, ఇది
నేను సీతాఫలం అనుకుంటున్నాను, ఇదేంటిది? సీతాఫలం కాదండి, సిల్వర్ కాయిన్ ట్రీస్ అని ఉంటాయి. సో దాని నుంచి అంటే ఏంటి ఇది? ఫ్లవర్ అన్నమాట. ఇది డ్రై అయిపోతుంది, ఇది ఇంతే ఇంకా. ఓకే, ఈ సీడ్ లాగా ఇది ఇట్లాగా డ్రై అయిపోతుంది. ఏం చెట్టు? సిల్వర్ కాయిన్స్. ఓకే, ఇలా కూడా ఉంటాయా? ఓకే, ఇదే ఫస్ట్ టైం వింటాం మేడం. ఉంటాయి, చాలా బాగుంది. అవును. నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి రావి ఆకులు, న్యాచురల్గా ఉంటాయి చూడండి. మళ్ళీ వాటికి మనం కలరింగ్ చేసాము. సో ఎవరైనా వాళ్ళ ఫేసెస్ కావాలన్నా, ఎవరికైనా గిఫ్ట్ ఆర్టికల్స్కి కావాలన్నా, లార్డ్ కృష్ణ కానీ వినాయక కానీ స్టెన్సిల్ ఆర్ట్ చేసేస్తాము, శిల్పకర్ ఆర్ట్స్ చేస్తాము, అన్ని చేయొచ్చు. న్యాచురల్ గా ఉంటుంది అండ్ దీనికి లైఫ్ ఉంటుంది ఒక 1000 years వరకు. 1000 years గ్యారంటీ లైఫ్ ఉంటుంది. దీన్నే ఈకో సిస్టమ్ అంటారు. ప్రకృతి నుంచి వచ్చేదాన్ని మనం ప్రకృతికి ఎంత లైఫ్ ఉన్నాయో అంతే మరి దొరికే వస్తువులకి చాలా చాలా అమూల్యం అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి కొబ్బరి చిప్పలండి. నేను మీకు ఒక ఫ్లవర్ వాజ్ కూడా చూపిస్తాను. కొబ్బరి చిప్పలతో ఫ్లవర్ వాజ్ ఎలా చేసుకోవాలో కూడా, ఎలా చేసామో కూడా చూపిస్తాను. ఇది కూడా మీకు న్యాచురల్ గానే దొరుకుతుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో కార్డ్బోర్డ్ షీట్ అనేది మనకి దొరుకుతుందండి. ఓకే, దొరికిన కార్డ్బోర్డ్ షీట్ తోటే ఇదిగోండి ఇట్లాగా ఫ్లవర్ వాల్స్ చేసుకున్నాము. కొబ్బరి చిప్పలు మొత్తం అన్ని కూడా అట్ట ముక్కకు పెట్టి కొబ్బరి చిప్పలు చేసేసాం. ఎంత బాగుందో మేడం అసలు. అది చాలా బాగుంది. సో ఇలా కూడా అన్నీ చేసుకోవచ్చు. అబ్బా, మరకత మణి అంటే నేను ఎక్కడ వినటమే కానీ అసలు వర్డ్ని ఎప్పుడూ చూడలేదు. అసలు ఎంత యాంగ్జైటీగా ఉందో, వేసుకు చూద్దాం మనకి ఎలా ఉంటుందో. మేడం ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా నాకు కూడా సంతోషంగా అనిపించింది మేడం. మరకత మణి అంటే ప్లెయిన్ శారీస్ కి, సిల్క్ శారీస్ కి బాగా సూటబుల్ అవుతుంది. ఓకే ఓకే. అండ్ హై నెక్ బ్లౌజెస్ కి వాటికి చాలా బాగుంటది. ఓకే, దీన్ని ఇలాగే వేసుకుంటారా? ఇంకేమైనా డిఫరెంట్ గా వేసుకుంటారా? డిఫరెంట్ గా వేసుకోవచ్చు. దానికి నాట్ ఇవ్వచ్చు. ఓకే, నాట్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, అంటే ఎలా అయినా ఫోల్డ్ ఇది అవుతుంది. అవుతుంది. ఓకే, ఎందుకంటే లాంగ్ ఉంది కాబట్టి నాకు రావట్లేదు స్టైలింగ్ మేడం, ఇలా వేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మరకత మణిని చూపించినందుకు. ఓకేనండి. ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం అన్ని నేను డిస్ప్లే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వరం బ్లాగ్స్ని.